భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు మరో సంచలనమైన విషయాన్ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి వెలుగులోనికి తెచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీనికి ఏం సమాధానం చెప్తుంది అన్నది చూడాలి. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పింది ఆయన డాక్యుమెంట్, ఆ టెండర్ కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఈరోజు మీడియా సమావేశంలో విడుదల చేశారు. 2018 ఆగస్టు 27వ తేదీన అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి టీటీడీ బోర్డు ఒక టెండర్ ని ఆహ్వానించింది నెయ్యి సప్లైకి సంబంధించి. రోజుకు 975 కేజీల సువాసన కలిగిన ఆవు నెయ్యిని సరఫరా చేయడానికి టెండర్ ఆహ్వానించారు. ఇలా అత్యంత సువాసన ఉన్న ఆవు నెయ్యిని కొనుగోలు చేయడానికి ఆహ్వానించడం వెనుక ఉద్దేశం ఏమిటి అంటే డ్రెస్సింగ్ ఆఫ్ లడ్డు ప్రసాదం, అంటే ప్రసాదాన్ని ముద్దలుగా అంటే ఉండలుగా మార్చే సమయంలో దాని మీద ఈ నెయ్యిని అద్దడం ద్వారా సువాసన వచ్చేలాగా చేయాలి అన్న పర్పస్ తో ఈ టెండర్ ని ఆహ్వానిస్తున్నామని టీటీడీ స్పష్టంగా చెప్పింది. ఇక్కడే భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే మొత్తం లడ్డుల ప్రసాదంలో తెలుగుదేశం పార్టీలు హయాంలో వాడిన నెయ్యి అంతా అత్యంత స్వచ్ఛమైనది, నాణ్యమైనది అయితే మళ్ళీ ప్రత్యేకంగా లడ్డుల్ని ఉండలుగా మార్చే సమయంలో అంటే ముద్దలుగా తయారు చేసే సమయంలో అద్దడానికి మంచి సువాసన రావడం కోసం ప్రత్యేకంగా మీరు టిన్నుల ద్వారా నెయ్యిని ఎందుకు కొనుగోలు చేయాలనుకున్నారు, ఎందుకు కొనుగోలు చేశారో సమాధానం చెప్పండి. అంటే లడ్డూల తయారీ ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీ అని మీరే అంగీకరిస్తున్నారు. ఆ కల్తీ నెయ్యి వల్ల సరైన సువాసన రాదు కాబట్టి భక్తులందరికీ మంచి సువాసన వస్తోంది అని నమ్మించడం కోసం ఆఖరిలో కొద్దిమేర మీరు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసి లడ్డూను తయారు చేసిన తర్వాత ముద్దలుగా చేసే సమయంలో ఈ నెయ్యిని అద్దడం ద్వారా అద్భుతమైన మంచి స్వచ్ఛమైన నెయ్యిని వాడారు అన్న ఇంప్రెషన్ కలిగించడానికి, అలాంటి వాసన రావడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేశారు. లడ్డూల తయారీలో మొత్తం వాడుతున్న నెయ్యి అత్యంత స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయినప్పుడు మళ్ళా ప్రత్యేకంగా లడ్డూల్ని ఉండలుగా మార్చే సమయంలో అద్దడానికి ఈ నెయ్యిని ఎందుకు తీసుకున్నారు? దీన్ని బట్టే తెలుగుదేశం పార్టీ హయాంలో వాడిన నెయ్యి కల్తీ అన్నది ఇక్కడే స్పష్టమవుతోంది. ఆ కల్తీని కవర్ చేయడం కోసమే ఆఖరిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొద్దిమేర కొనుగోలు చేసి ఉండలుగా మార్చే సమయంలో దాని మీద వేశారు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. మేము సంధించిన ఈ ప్రశ్నకు రేపు లోపల సమాధానం చెప్పండి అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీనికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున బయట పెడుతున్నాను నేను. పాత పద్మనాభానికి ఎన్టీ రామారావు వేషం వేయటానికి ఎంతగా మేకప్ వేయాలనో మీ హయాంలో తయారు చేసినటువంటి లడ్డూలకు రుచిని వాసనను కల్పించడానికి రోజుకు 975 కేజీల ఫ్లేవర్డ్ ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌఘీని కొన్నది మీరు. అవన్నీ మంచి నెయ్యితో తయారయ్యి ఉంటే ఇదెందుకండి ఈ ఫ్లేవర్? నాకు అర్థం కదా. ఎందుకు ఫ్లేవర్ చేయాలా, ఫ్లేవర్ ఇయ్యాలా? చంద్రబాబు గారి టీటీడీ రెజల్యూషన్ ఎందుకు ఆ మోల్డింగ్ కు ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ కి అంటాలనేటువంటి ప్రయత్నం చేసినారు. ఆ రోజున మీరు వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి కనుకనే, ఆ నెయ్యి వాసన రాలేదు కనుకనే. అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రశ్నల్ని సంధిస్తోంది. కానీ ఇప్పటి వరకు సూటిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కదానికి కూడా సమాధానం లేకపోవడం అన్నది అయితే దిగ్భ్రాంతికరమే. ఎంతసేపు కల్తీ జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది కానీ జంతువులు కోగలిసిందని సిట్టు చెప్పలేదు. సిట్టు రిపోర్ట్ లో ఏకంగా 2018లో తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఈ వ్యవహారం కల్తీ జరిగింది, అప్పుడు హర్ష్ ఫ్రెష్ పేరుతో బోలే బాబా చొరబడిందని చెప్పారు. తర్వాత 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ డైరీ 4 ట్యాంకర్లను కల్తీ నెయ్యి సప్లై చేసిందని వీళ్ళే చెప్పారు. మళ్ళీ అదే నెయ్యితో లడ్డూలు కూడా తయారు చేసేసారని సిట్టు చెప్పింది. దీని ఏ ఒక్కదానికి కూడా సమాధానం కానీ ఇదిగో ఇలా జరిగిందని కానీ చెప్పే సాహసం కూడా తెలుగుదేశం పార్టీ మంత్రులు ప్రభుత్వం చేయలేకపోతుంది. కేవలం రాజకీయ కోణంలోనే దాడి చేస్తోంది అన్నది కూడా దీన్ని బట్టి అర్థమవుతోంది.